ఎందుకో నానింతగా నీవు ప్రేమించితివో యావే, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా. ఎందుకో నానింతగా నీవు ప్రేమించితివో యావే, ప్రేమించితివో యావే. మంచి నాలో లేదు, మూఢతయో పోలేదు. ఏడ్చి కృప నాలో నీ చెంతకు రాలేదు. మంచి నాలో లేదు, మూఢతయో పోలేదు. ఏడ్చి కృప నాలో నీ చెంతకు రాలేదు. ఇంతగా నన్ను నీకై పిలిచావు, చెంతకు నన్ను చేశావు. ఇంతగా నన్ను నీకై పిలిచావు, చెంతకు నన్ను చేశావు, తగు నన్ను చేశావు. నీదు రక్తపు నదిలో నా పాపము కడిగావు. నీదు నామము కొరగి నీ ఆత్మతో నింపావు. నీదు రక్తపు నదిలో నా పాపము కడిగావు. నీదు నామము కొరిగి నీ ఆత్మతో నింపావు. నీదు నా పిత పాపపు భారం, గతకాలపు అవమానం, గతకాలపు అవమానం. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లారా, మనము కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకున్నాం. కీర్తన గ్రంథము 37వ అధ్యాయం 22వ వచనం. యావే ఆశీర్వాదము నొందిన వారు భూమిని స్వతంత్రించుకుంటారు. ఆయన శపించిన వారు నిర్మూలమవుతారు. చూడండి, ఇక్కడ ఆయన సర్వశక్తిమంతుడు ఆశీర్వదించిన వాళ్ళు, అంటే సర్వశక్తిమంతుడు ఎవరినైతే ఆశీర్వదించారో వాళ్ళంట ఆ భూమిని స్వతంత్రించుకుంటారంట. అదే ఆయన ఎవరినైతే శపిస్తాడో శపించబడిన వాడు ఏమైపోతారంట, నిర్మూలమవుతారంట. కాబట్టి పిల్లారా, ఈ యొక్క సాయంకాల వేళలో మనము ఈ యొక్క వర్తమానం మనం నేర్చుకోబోతున్నాం. ఏంటంటే, ఈ యొక్క శాపానికి సంబంధించినటువంటి, ఆశీర్వాదానికి సంబంధించినటువంటి దీనిని మనము నేర్చుకోబోతున్నాం. మీ ఎదుట ఉంచబడినటువంటి
మీ ఎదుట ఉంచబడినది, మీ ఎదుట ఉంచబడినది అన్న అంశమును మనము నేర్చుకున్నాం. మీ ఎదుట ఏం ఉంచబడింది? ఆశీర్వాదము, శాపము రెండు ఉంచబడ్డాయి. పిల్లారా, ఎప్పుడు ఆయన ఆశీర్వదిస్తాడు, ఎప్పుడు ఆయన శపిస్తాడు అనేది మనం చూడాలి. ఎప్పుడు ఆయన ఆశీర్వదిస్తాడు, ఎప్పుడు ఆయన శపిస్తాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనం చూద్దాం ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ వచనాన్ని మీరు ఒకసారి చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురి వర్షమును రాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడునో వారికి అనుకూలమైన పైర్లను ఫలించు, అది సర్వశక్తివంతుని యొక్క ఆశీర్వచనాన్ని పొందుతారు. అయితే ముళ్ళ తుప్పలను, గచ్చ తీగలను దాని మీద పెరిగిన యెడల అది పనికిరానిదని విసర్జింపబడి శాపం పొందదగినదగును, తుదకది కాల్చివేయబడును. కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ ఆయన ఏం చెప్పాడనంటే, భూమి మీద తరచుగా కురి వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయం చేయబడినో వారికి అనుకూలమైన పైరులను ఫలించు ఉన్నట్లయితే సర్వశక్తివంతుని యొక్క ఆశీర్వచనాన్ని పొందుతారు. అది ముళ్ళ తుప్పలను, గచ్చ తీగలను దాని మీద పెరిగిన యెడల అది పనికిరానిదని విసర్జించబడి శాపము పొందదగినదగును, తుదకది కాల్చివేయబడు. అంటే సర్వశక్తివంతునికి అనగా వ్యవసాయకుడికి అనుకూలమైన పైర్లు అనగా అనుకూలమైన పైరుల్ని ఫలించుతూ ఉన్నట్లయితే దాన్ని ఏం చేస్తారంట? ఆశీర్వదిస్తాడు. అనుకూలమైన పైర్లు కాకుండా, ఎందుకనంటే అనుకూలమైన పైరు ఏంటో ఉపయోగపడేటువంటి పైరు పండాలి. అలా కాకుండా గచ్చ పొదలు, ముళ్ళ తుప్పలు అనగా గచ్చ తీగలు, ముళ్ళ తుప్పలు అలాంటివి వచ్చినాయి అనుకోండి, ఇలాంటివి వచ్చింది ఏంటిది, ఈ పనికిరాని అని చెప్పి, దేనికి పనికిరావు, పనికొచ్చేవి కాదు ఇవి, కాల్చివేయబడ్డారు తప్ప దేనికి ఇవి పనికిరావని ఆయన శపించేస్తారు. ఇక్కడ వ్యవసాయకుడు అంటే ఎవరు అనంటే మెస్సయే. మరి ఇక్కడ పైర్లు అంటే ఎవరు? రెండు పైర్లు అంటే సర్వశక్తివంతుని యొక్క వధువు. అలాగే శపించబడిన వారు అంటే ఎవరు? ముళ్ళ గచ్చపత్రం, ముళ్ళ తుప్పలు అంటే ఆయనకి విచారాలు కలిగినోడు. అందుకనే వాక్యం ఏం చెప్తుంది? విత్తనములు మంచి హృదయంలో ఎత్తుపడ్డాయి అనుకోండి, అవి 30 దంతులు, 60 దంతులు, 100 దంతులుగా ఫలిస్తూ ఉంటాయి. అదే కనుక గచ్చపొదలు, ముళ్ళ తుప్పల్లో పడ్డదనుకోండి విత్తనాలు, అప్పుడు ఏమైపోతుంది చెప్పండి? పైరు ఫలించదు. అక్కడ గచ్చపొదలు, ముళ్ళ తుప్పలు కనపడతా ఉంటాయి. అది అణిచివేయబడదు. కాబట్టి ఇక్కడ 2 రకాలైన వ్యక్తుల గురించి చెప్తున్నాడు ఆయన. 2 రకాలైన మనుషులు ఉంటారు. వర్తమానం విలేవారిలో కూడా ఏమండి 2 రకాలైన మనుషులు ఉంటారు. అందుకని అంటే ఆ 2 రకాల మనుషులు ఎవరు? ఆశీర్వాదం పొందేవారు, శాపం పొందేవారు. ఆశీర్వాదం పొందేవారు, శాపం పొందేవారు. కాబట్టి ఈ ఆశీర్వాదము, ఈ శాపం అనేవి ఎవరికి అంటే, పైర్లు బాగా మంచి పైర్లు అంటే పంట బాగా పండుతుందని పండింది అనుకోండి, దాన్ని ఆశీర్వదిస్తుంది. అది గచ్చపొదలు, ముళ్ళ తుప్పలు వచ్చాయనుకున్న పొలంలో దాన్ని శపిస్తాడు.
కాబట్టి పిల్లారా, ఇక్కడ మనము చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ ఆశీర్వాదము శాపం అనేటువంటిది రెండవ రాకడకు సంబంధించి. మొదటి రాకడ ఏమి చేశాడు? ఆయన విత్తనాలు చల్లాడు. మొదటి రాకడలో ఆయన వచ్చేం చేసి చెప్పండి? విత్తనాలు చల్లాడు. ఆ విత్తనాలు చల్లినప్పుడు కొన్ని ఎక్కడ పడ్డాయి? త్రోవ పక్కన పడ్డాయి. కొన్నేమో రాళ్ళలో పడిపోయాయి, కొన్నేమో గచ్చపొదల ముళ్ళ తిప్పల్లో పడిపోయాయి, కొన్నేమో మంచి హృదయంలో పడిపోయాయి. ఈ పడిపోయినప్పుడు చూడండి, ఆ యొక్క గచ్చపొదల ముళ్ళ తిప్పల మీద వర్షం పడింది, అలాగే మంచి పైరు మీద కూడా వర్షం పడింది. చక్కగా వర్షం కురిసినప్పుడు అవి ఇవి రెండు కూడా చక్కగా బాగా ఎదిగేసాయి. అందుకనే బైబిల్లో మనం చూస్తే తొలకరి వర్షము, కడవరి వర్షం అని. తొలకరి వర్షము, కడవరి వర్షం. తొలకరి వర్షం అంటే ఏమిటి? ఏడవ దూత యొక్క వర్తమానం. అదే అపోస్తుల బోధ. పెంతెకోస్తు పండుగ దినాన పరిశుద్ధాత్మ కుమ్మరించబడింది. ఆ పరిశుద్ధాత్మ తొలకరి వర్షము. పరిశుద్ధాత్మ కుమ్మరింపే, ఆత్మ కుమ్మరింపే తొలకరి వర్షము. అది అపోస్తుల బోధ వచ్చినప్పుడు అదే వర్తమానము జాన్సన్ గారు, బ్రెన్నాన్ గారు బోధించారు. అందువలన అది తొలకరి వర్షం. అలాగే కడవరి వర్షం అని ఆయన నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే రెండవ రాకడ. సెకండ్ కమింగ్ ఏమిటి చెప్పండి? కడవరి వర్షం. తొలకరి వర్షము, కడవరి వర్షం. కాబట్టి ఏడవ దూత వర్తమానము ద్వారా, అంటే ఈ లౌదీయ సంఘ కాలములో ఈ యొక్క అపోస్తుల బోధ ప్రకటించబడింది. బ్రెన్నాన్ గారి ద్వారా, జాన్సన్ గారి ద్వారా ఏమైంది చెప్పండి? ప్రకటించబడినప్పుడు ఆ విత్తనాలు ఇక యొక్క రాళ్ళ మీద పడినవి కానీ, త్రోవ పక్కన పడినవి కానీ ఇక్కడ చెప్పలేదు. కానీ ఇక్కడ మీరు మార్కు సువార్త చూడండి ఒకసారి. మార్కు సువార్త అంటే ఇంతకుముందు కొద్దిగా దీని గురించి చెప్పాను, అంటే ఇంతకుముందు కొద్దిగా మనం నేర్చుకున్నాం. కానీ మీకు కొంచెం ఇంకా కొద్దిగా లోతుగా ఆయన నడిపించే దాన్ని బట్టి మనము వెళదాం. చూడండి అమ్మా, 18 వచ్చింది చదవండి. 4వ అధ్యాయం, మార్కు సువార్త 4వ అధ్యాయం 18 నుంచి. ఇతరులు ముండ్ల పొదల్లో విత్తబడిన వారు వీరు వాక్య విందురు గాని ఐక్య విచారమును, ధనమోసమును, ఇతరమైన అపేక్షలను లోపలికి తెచ్చి వాక్యమును అణచివేయడం వలన అది నిష్ఫలమగును. ఆ మంచి నేల విత్తబడిన వారుగా వాక్యం విని దాన్ని అంగీకరించి 30 గాను, 60 గాను, 100 గాను ఫలించు వారిని చెప్పిన ఆయన నమస్కారం. హల్లెలూయా. అంటే ఆ కాలంలో, అయ్యగారి కాలంలో, అలాగే బ్రెన్నాన్ గారి కాలంలో ఆ వర్తమానం పడినప్పుడు, ఆ వాక్యమైన విత్తనాలు పడినప్పుడు ఎక్కడెక్కడ పడ్డాయి చెప్పండి? 4 చోట్ల పడ్డాయి. కానీ మనం 2 చదువుతున్నాం ఇప్పుడు. ఎక్కడ పడ్డాయంట? ఆ గచ్చపొదల ముళ్ళ తప్పుల్లో పడిపోయాయి. అంటే ఆ గచ్చపొదల ముళ్ళ తప్పులు అంటే ఏమిటి? ఐక్య విచారాలు, ధనమోసము, ఇతర ఆపేక్షలు. ఆ ఆపేక్షలు, ఐక్య విచారాలు ఉన్నోళ్ళు వాళ్ళు వాక్యాన్ని పాటించలేరు, నెరవేర్చలేరు. ఐక్య విచారాలు ఇవన్నీ ధనాపేక్ష, ఈ యొక్క ఆపేక్షలు ఉన్నోళ్ళు ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళు వాక్యాన్ని పాటించలేరు. అదే ఈ యొక్క మంచి నేల మీద విత్తబడిన వారు ఏం చేస్తారండి? వాళ్ళలో ఐక్య విచారాలు లేవు, ధనాపేక్షలు లేవు, లోకాపేక్షలు లేవు. అది మంచి నేల, అది సర్వశక్తిమంతుని వాక్యమునకు అనుకూలమైన నేలగా ఉందన్నమాట ఫలించడానికి. బాగా చక్కని నేలది. ఎందుకనంటే ఒక పంట బాగా పండాలంటే పొలము సరైనదిగా ఉండాలి. భూమి దున్నడానికి సరిపోయినటువంటి భూమి. అది మంచి రాళ్ళు రప్పలతో ఉందనుకోండి, సరిగా దున్నడానికి అది వీలవ్వదు. అది మంచి నేల అయి ఉండాలి. విత్తనాలు కూడా మంచి అయి ఉండాలి.
విత్తనాలు పుచ్చు విత్తనాలు అనుకోండి, అక్కడేమైనా బ్రతుకుతాయా? పుచ్చు విత్తనాలు మొలకెత్తాం. అదే నేల సరిగా లేదనుకోండి, ఉప్పు నేల అనుకుందాం, లేకపోతే రాళ్ళు రప్పలుండే నేల ఉందనుకున్నాం, అక్కడ విత్తనాలు వేస్తే ఉప్పు నేలలో సరిగా రావు. అందువల్ల విత్తనాలు చల్లేటప్పుడు మంచి విత్తనాలు చల్లాలి. కానీ ఈయన మంచి విత్తనాలు చల్లాడు. వాక్యము ఎందుకంటే జీవము కలిగిన విత్తనాలు అవి. పుచ్చిపోయిన విత్తనాల్లో జీవం ఉండదు, అవి మొలకెత్తవు. లేకపోతే ఏదైనా పురుగు పట్టిన విత్తనాలు ఉన్నాయనుకోండి, లోపల జీవాన్ని అవి తినేస్తాయి అన్నమాట. అవి తినేసినప్పుడు అవి విత్తనములు భూమిలో పాతినా కానీ ఏ మాత్రము కూడా అవి మొలకెత్తవు. కాబట్టి మంచి విత్తనాలు ఆయన విత్తాడు. కానీ ఆయన మంచి వ్యవసాయకుడు. ఆయన మంచి వ్యవసాయకుడు. విత్తనాలు చక్కగా ఆయన విత్తాడు, మంచి విత్తనాలు విత్తాడు. కానీ నేలలో మాత్రం తేడాలు ఉన్నాయి, మనుషుల హృదయాల్లో తేడా ఉన్నాయి. ఒక హృదయమైనట్లయితే ఎలాంటి ఐక్య విచారాలు లేవు, ఎలాంటి ధనాపేక్ష లేదు, లోకాపేక్షలు లేవు. ఐక్య విచారాలు కానీ, ధనాపేక్ష కానీ, లోకాపేక్షలు కానీ లేనటువంటి వాళ్ళు వాక్యమును వాళ్ళు నెరవేరుస్తుంటారు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క గచ్చపదల తప్పలంటే అలాంటి వారి ఉదయంలో కనుక వాక్యం పడింది అనుకోండి, ఐక్య విచారాలు ఉంటాయి వాళ్ళలో. ఐక్యం అంటే జీవన సంబంధం విచారాలు. ఏం తిందునా, ఏం తాగుతామా, రేపు ఎలాగా, అదేలాగా, ఇదేలాగా, ఇదేలాగా, అదేలాగా అని ఆ విచారాలు వాళ్ళ హృదయంలో ఉంటుంటాయి. అలాగే ధనాపేక్ష, డబ్బు సంపాదించాలా, ఈ సంపాదించాలా అనే ఆపేక్షలు వాళ్ళలో ఉంటుంటాయి. అలాగే లోకాపేక్షలు, లోక సంబంధం ఏదైనా కనపడినట్లయితే అవి కొనుక్కోవాలా, ఇవి కొనుక్కోవాలా, ఈ సంపాదించుకోవాలా, అలాగా వాళ్ళకి లోక సంబంధమైన ఆశలు ఉంటాయి అన్నమాట. ఈ ఆశలన్నీ వాళ్ళకి వాక్యం నెరవేర్చనీయకుండా అడ్డుగా ఉంటుంటాయి. వాక్యములకు అవన్నీ వాక్యం నెరవేర్చలేకుండా ఏం చేస్తాయి చెప్పండి? అడ్డు వచ్చేస్తాయి. అడ్డు రావడం వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు వాక్యాన్ని పాటించలేకపోతుంటారు. ఈరోజు ప్రార్థన ఉందనుకుందాం, ప్రార్థన ఉంటే అదే రోజు అనగా ప్రార్థన ఉన్న రోజే, లేకపోతే ఏదైనా మీటింగులు ఉన్నాయి అనుకుందాం, అదే రోజు నీకెక్కడో ఏదో మంచి పని దొరుకుతుంది. ఆ పనిలో నీకు చక్కగా ఆ రోజు 1000 రూపాయలు ఇస్తా ఉన్నారు అనుకుందాం. 1000 రూపాయలు ఇస్తాను అనగానే ఇప్పుడు నీకు డబ్బు అపేక్ష అనుకోండి. ఆ 1000 రూపాయలు పోతాయి, రోజు పని చేస్తే 1000 రూపాయలు వచ్చేస్తాయి, ప్రార్థన లేకపోయిందిలే అని ఆ అపేక్షను బట్టి ఏం చేస్తావు చెప్పండి? నువ్వు వాక్యాన్ని ఏం చేస్తావు చెప్పండి? వదిలేస్తావు నువ్వు. అంటే ధనం యొక్క అపేక్షను బట్టి వాక్యాన్ని వదిలివేయడం అనేది జరుగుతూ ఉంది. అలాగే నువ్వు ఆ ధనం యొక్క అపేక్ష, అంటే ధనం మీద ఉన్నటువంటి అపేక్షను బట్టి నువ్వు ఇతరులకు ఏదైనా చేయాలన్నా కానీ ఆ డబ్బును నువ్వు ఖర్చు పెట్టలేకపోతుంటావు. ఎందుకంటే ఆ డబ్బుని నీ డబ్బు మీద ఉన్న వ్యామోహాన్ని బట్టి ఏం చేస్తావు చెప్పండి? ఇప్పుడు ఇంటి దగ్గర ఎవరి దగ్గర ఒక వస్తువు ఉందనుకోండి, ఆ వస్తువు ఈ అమ్మ అన్నావు అనుకోండి, దాని మీద ఉన్న ప్రేమను బట్టి అమ్మ అలా ఉండేవాళ్ళు ఉంటారు చాలా. అలాగా ఈ యొక్క అపేక్షలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఏమీ ఖర్చు పెట్టారు, ఎవరికి ఏమీ ఖర్చు చేయరు. అలాగే ధనం యొక్క అంటే ధనాన్ని వాళ్ళు ఏమి కూడా ఖర్చు చేయరు. అలాగే ఏదైనా ధనము వస్తుందనంటే మాత్రము వాక్యాన్నైనా పక్కన పెడతారు. అలాగే ఈ యొక్క వాక్యమును నెరవేర్చడం కోసము ఎవరికి ఏదైనా అవసరమైనప్పుడు ధనాన్ని మాత్రం ఏమాత్రం కూడా ఖర్చు పెట్టిన వారుగా ఉంటుంటారు. తర్వాత లోకాపేక్షలు ఉంటాయి. లోకం యొక్క ఆపేక్షలు, ఆ ఆపేక్షలున్నా కూడా ఇతరులకి చేయలేరు. ఎందుకంటే ఇప్పుడు నీకు ఉదాహరణకి నీ దగ్గర ఏదో ఒక కొంత డబ్బు ఉందనుకున్నావు, ఏదో ఒక వస్తువు కొనుక్కోవాలనుకున్నావు, దాని మీద నువ్వు వ్యామోహాన్ని బట్టి నువ్వు ఏం చేస్తావు చెప్పండి? ఆ డబ్బు నీకు అర్థమైందా? ఆ యొక్క కోరికలు బట్టి ఏం చేస్తావు చెప్పండి? వాటిని నువ్వు బయటికి తీయవు. అందువలన ఈ యొక్క ఐక్య విచారాలు
ఐక్యమైన విచారాల వల్ల కూడా నువ్వు ఉదాహరణకి ఇంకో విషయం చెప్తాను. నువ్వు వేరే వాళ్ళు ఎవరో మీ బంధువులు రమ్మన్నారు అనుకున్నాం. మీ బంధువులు ఎవరో రమ్మంటే వాళ్ళు ఏదో అక్కడ ఏదో ఫంక్షన్ ఏదో చేసుకుంటున్నారు అనుకున్నాం. నీకు వాళ్ళు రమ్మన్నారు, నేను వెళ్ళాలి అని ఉంది. దాని గురించి నీకు విచారం ఉందనుకోండి, ఈ జీవన సంబంధమైన దాని గురించి దానిలో ఒక భాగం అది కూడా. ఆ విచారాలు నీలో ఉన్నప్పుడు ఏం చేస్తావంటే నువ్వు వాటిని బట్టి సర్వశక్తిమంతుడి మీదకి రాలేకపోతుంది. ఆయన నమస్కారం. హల్లెలూయా. ఇంటి దగ్గర నీకు ఏదో పనులు ఉన్నాయి, ఆ పనులు విచారం గురించి, ఆ పనిలో లేదు ఈ పనుల్లో లేదని నువ్వు మార్తలాగా దాని గురించి దీని గురించి విచారపడుతున్నావు అనుకోండి, ఆ ఐక్య విచారంలో రాలేదు. మార్త అలాగనే రాలేకపోయింది ఆయన సన్నిధికి. మార్త ఎందుకు రాలేకపోయింది? ఐక్య విచారాలు, ఆ పని అవ్వలేదు ఈ పని అవ్వలేదు, అది సర్దాలు ఇది సర్దాలా అని అక్కడ మెస్సి అక్కడ బోధిస్తూ ఉన్నప్పుడు ఆమె వచ్చి ఆయన సన్నిధి కూర్చోలేకపోయింది. ఎందుకంటే ఈ జీవన సంబంధ విచారాల్లో, ఆలోచనల్లో, ఆ యొక్క బాధల్లో ఉండిపోయింది ఆమె. కాబట్టి ఇలాంటి అన్నీ ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే వాక్యాన్ని పాటించలేదు. ఈ లోక సంబంధించిన విచారాలు, ఆపేక్షలు, ఈ కోరికలు ఇవన్నీ ఉన్నవాళ్ళు వాటిని బట్టి, అవన్నీ కూడా హృదయంలో ఉన్నదానిని బట్టి ఆయన ఏమి చెప్పాడో దాన్ని నెరవేర్చలేకపోతున్నారు. ఆయన యొక్క వాక్యమును పాటించలేకపోతున్నారు. అందుకని వాళ్ళు సరిగా ఫలించరు. వాక్యములు ఫలించకుండా దీనిలో బాగా ఐక్య విచారాలు, ధనాపేక్షలు, ఈ యొక్క లోకాపేక్షలతో బాగా ఫలించుంటారు, బాగా ఎక్కువగా ఉంటుంటారు అన్నమాట. అదే వీళ్ళు ఐక్య విచారాలు కానీ, లోకాశలు కానీ, లేకపోతే ధనాపేక్షలు కానీ ఏమి ఉండవు. కాబట్టి వాళ్ళు మొదటగా వాక్యాన్ని చూపిస్తూ ఉంటారు, మొదటగా వాక్యానికి ప్రథమ స్థానం ఇస్తూ ఉంటారు. అందువల్ల వాక్యము కోసం వాళ్ళు ధనాపేక్ష లేదు కాబట్టి వారు పరసంబంధముగా ఫలించడం కోసము, సర్వశక్తివంతుని అనుకూలమైన పైర్లు అంటే వాక్య ప్రకారముగా ఫలించడం కోసము వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఐక్య విచారాలు, దేనిని గురించి విచారాలు కూడా వాళ్ళు కలిగి ఉంటుంది. కాబట్టి వాళ్ళు సర్వశక్తివంతుల కార్యాలకు ముందుంటారు, ప్రార్థనకు ముందుంటారు. మీకు అర్థమైందా? ఈరోజు 1000 రూపాయలు ఎవరైనా ఇస్తామనుకున్న పనిలో నాకు 1000 రూపాయలు అక్కర్లేదు, ఏమీ లేదు, నా ప్రార్థన నన్ను ఇచ్చేస్తున్నాను. మీకు అర్థమైందా? అలాగా ఇతరులకి ఏదైనా చేయాలనుకోండి, నీకు ఆపేక్ష అనేది ఉండదు కాబట్టి ఇతరుల కోసం ఖర్చు పెడతావు. ఇతరుల కోసం ఏం చేస్తావు చెప్పండి? ప్రతిఫలాన్ని ఆశిస్తావు కాబట్టి నువ్వు ఖర్చు పెడుతుంటావు. అలాగే లోక సంబంధమైన ఆశలు అనేవి నీకు ఉండవు. అందుకని మొట్టమొదటి సంఘంలో పరిస్థితి మనం చూసినట్లయితే ఐక్య విచారాలు నీ వాళ్ళలో, జీవన సంబంధ విచారాలు వాళ్ళలో లేవు, ధనాపేక్షలు అనే వాళ్ళలో లేవు, లోకాశలు అనే వాళ్ళలో లేవు. అందువల్లనే వాళ్ళు పరిశుద్ధులకు, లేకపోతే సమాజంలో వారికి ఎవరికి ఏ అవసరంలో పాలు పొందాలన్నా ఆ యొక్క అవసరాల్లో వాళ్ళు పాలు పొందారు. ఆయన నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. కానీ అననీయ సప్పీరాల దగ్గరికి వచ్చినప్పటికీ అననీయ సప్పీరాలు వాళ్ళు ఏం చేశారంటే ఐక్య విచారం కలిగిన వాళ్ళు రేపటి గురించి విచారించేవాడు, ధనాపేక్ష కలిగిన వాళ్ళుగా ఉన్నారు వాళ్ళు. అదేవిధంగా వాళ్ళు ఆ యొక్క లోకాశలు కలిగిన వారుగా ఉన్నారు. అందుకనే వాళ్ళు ఆ సర్వశక్తిమంతుని యొక్క వాక్య ప్రకారంగా వాళ్ళు నడవలేకపోయారు, నిలబడలేకపోయారు. వాటి గురించి వాళ్ళు బాధపడుతున్నటువంటి వాళ్ళుగా మనం చూస్తున్నాం. అందువల్లే వాళ్ళలో ఏం కనబడుతున్నాయంటే ఐక్య విచారాలు కనబడుతున్నాయి. మీకు అర్థమైందా? ధనాపేక్ష కనపడతా ఉంది, ఓకేనా? ఆ తర్వాత వాళ్ళలో లోకాశలు కనపడతా ఉన్నాయి. అందుకని ఈనాడు చాలామంది సంఘాల్లో కూడా వాక్యములో ఫలించాలనే దానికంటే కూడా వాళ్ళు సంఘాలకు ఎందుకు వస్తున్నారంటే ఐక్య విచారాలు తీరిపోవాలని. ఈ జీవన సంబంధం విచారాలు ఏ ఉంటుంటాయి, బ్రతనానికి సంబంధం, ఆ విచారాలని సన్నిధికి పోతాయని, లేకపోతే ఆ యొక్క ధనాపేక్ష ఉంటుంది. ఆయన మనకు ధనాన్ని ఇస్తాడని, ఆయన సన్నిధికి వస్తే ప్రార్థన చేసుకుంటూ ఉంటే మనకు అన్ని ఆయన ఇస్తాడని, మన లోకాశలన్నీ కూడా తీరుస్తాడని వాళ్ళు ఆ యొక్క ఆశలు కలిగి ఉంటారు. ఆ ఆశలను బట్టి పాస్టర్ బోధకులు కూడా ఏం చేస్తున్నారంటే ఆయన సన్నిధికి రండి, మీకు పెళ్ళిళ్ళు కాకపోతే పెళ్ళి, ఇవన్నీ కూడా ఐక్య విచారాలే. పెళ్ళిళ్ళు కాకపోతే మీకు పెళ్ళిళ్ళు అయిపోతాయి, మీకు ఉద్యోగాలు రాకపోతే ఉద్యోగాలు వస్తాయి, పరీక్షలో మీరు పాస్ కావాలంటే పాస్ అవుతారు, మీరు వ్యాపారాలు బాగుండాలంటే వ్యాపారం బాగుంటాయి, మీరు చేసే పనులు వృద్ధి చెందాలంటే వృద్ధి చెందుతాయి.
మీరు ఆయన సన్నిధికి రండి అని ఆ విధంగా బోధిస్తూ ఉంటారు. మీ లోకాశలన్నీ కూడా తీరిపోతాయి. మీరు ఏమేమి అనుకున్నారు లోకంలో ఆశలన్నీ, మీరు ఏమైనా వస్తువులు కొనుక్కోవాలనుకున్నారు అన్నీ కొనుక్కుంటారు. ఆయన సన్నిధికి మీకు అవన్నీ ఆయన ఇచ్చేస్తారు రండి అని ఆ విధంగా బోధిస్తూ ఉంటారు. కానీ వాక్యం అలా చెప్పడం, వాక్యం అలాగా చెప్పడం లేదు. మెస్సి ఏం చెప్పాడంటే పరలోక సంబంధించిన విషయాలు మాత్రమే ఆయన చెప్పాడు. అందుకని నిజమైన వధువు అంటే ఈ యొక్క మంచి విత్తనములు అనగా మంచి నేలలో పడినటువంటి మంచి హృదయం కలిగిన వారు ఎందుకు వస్తారంటే ఆయన సన్నిధికి ఆయన రాజ్యాన్ని వెతకాలని వస్తారు. ఆయన రాజ్యం నీతిని వెతికితే మనకు ఏమి కావాలో ఆయన తెలుసు, ఆయన ఇస్తాడు, ఆయన చూసుకుంటాడు అని చెప్పి వాడు ఏం చేస్తారనండి ఆయన సన్నిధికి వస్తారు, ఆయన నామస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా ఆలోచన చేయండి. సర్వశక్తిమంతుని యొక్క రాజ్యములకు ఆ రాజ్యమును వెతికేవారుగా ఉండాలి. అదే మంచి హృదయం, అదే మంచి హృదయము ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా ఆలోచన చేయండి. ఓ సర్వశక్తిమంతుని రాజ్యమును ప్రవేశించాలనంటే, ఎత్తబడాలనంటే మంచి పైర్లు ఫలించేదిగా ఉంది. అందువల్ల ఈ మంచి పైర్లు చక్కగా అంటే ఆ యొక్క మంచి నేల మీద ఎత్తబడినటువంటి ఆ పొలంలో చక్కగా మంచి పంట పండేసి ఆ వ్యవసాయకులు చాలా ఆనందపడిపోయారు దాన్ని చూసి. అర్థమైందా? గచ్చ పొదల ముళ్ళ తప్పుడు ఇంకో దాంట్లో కనబడతారు, ఇంకొక వైపు కనబడతారు, అందులో వాళ్ళ ఐక్య విచారాలు ఇవన్నీ కనబడతాయి. ఇప్పుడు ఆయన సెకండ్ కమింగ్లో వచ్చినప్పుడు, కడవర వర్షంలో వచ్చినప్పుడు మంచి పైర్లు ఫలించిన వారిని మీకు అర్థమైందా ఆశీర్వదిస్తాడనమాట, ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, అందుకే వచ్చాడు. ఇప్పుడు మంచి పైర్లు ఫలించేవారు ఆయన ఏం చేస్తాడు చెప్పండి. అందుకనే వాడబారిన కిరీటం అంటే, కిరీటం అనగా ఆశీర్వాదం. ఇంతకుముందు ఆశీర్వదించబడ్డావు, ఆశీర్వాదంలో బాగా ఉంటేనే ఈ ఆశీర్వాదం కూడా పొందుకుంటారన్నమాట. ఇది అర్థమైందా? ముందు ఆశీర్వాదంలో సరిగా లేరు అనుకోండి, ఈ ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటారు. ఇప్పుడు మొట్టమొదటి ఎఫెస్ సంఘం ఉంది అపోస్తలుడు పౌలు కాలంలో. ఎఫెసి, గలతి, ఫిలిప్పి ఆ సంఘాలని కూడా మొట్టమొదటి ఆశీర్వాదం పొందినోళ్లే. కానీ 325 నిశా సమావేశం వచ్చే ఆశీర్వాదం పోగొట్టుకున్నారు. అది పోతే ఇది రెండవ రాకను పోగొట్టుకుంటారు. రెండవ రాకను మిస్ చేసుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి? అపోస్తలుల బోధన గట్టిగా పట్టుకొని ఉండాలి. అది పట్టుకున్న వాళ్ళకే ఇది, అది వదిలేసిన వాళ్ళకి ఇది కాదు. అందుకే బాగా పైరు చక్కగా ఫలించిన వారికే, చక్కగా పంటబడినటువంటి ఆ పొలానికే ఈ యొక్క ఆశీర్వాదము. అంటే ఎలాంటి ఆశీర్వాదం? ఆ పొలం ఇంకెప్పుడు కూడా వాడిపోకుండా, ఏమంటే చెట్లు ఎండిపోకుండా, ఆ పైర్లు ఇంకా ఎప్పుడు కూడా చచ్చిపోకుండా, లేక మొక్కలు చచ్చిపోకుండా శాశ్వతంగా ఆ పొలం అలాగే ఉండేలాగున ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదం పొందారో ఎవరైతే పొందుతారో వారు మాత్రమే దాన్ని స్వతంత్రించుకుంటారు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. ఈ గచ్చ పొదలములతో పొలం చూసారా? పిసినారి లోపత్వం కలిగినవి. ఇది అర్థమవుతుందండి? లోపత్వం కలిగినటువంటి పిసినారితనం కలిగినవి ఉన్నాయే. వీరు తమ కోసమైతే ఎంతైనా ఖర్చు పెట్టుకుంటారు, తన కుటుంబం కోసమైతే ఎంతైనా ఖర్చు పెట్టుకుంటారు, లోకాశల కోసం ఎంతైనా ఖర్చు పెడతారు, లేకపోతే ఈ యొక్క ఐక్య విచారాలు కలిగి ఉండి ఐక్యమైన లోక సంబంధం వాటి కోసం ఎంతైనా ఖర్చు పెడతారు. కానీ ఆయన దగ్గరకు వచ్చేసరికి ఏమీ ఖర్చు పెట్టారు. లోపత్వం కలిగి ఉంటారు, పిసినారితనం కలిగి ఉంటారు, లెక్కలు చూస్తూ ఉంటారు. ఐక్య ఇలాంటి వారు ఏమైపోతారు చెప్పండి? ఆత్మీయంగా ఫలించినటువంటి వారు, ఆత్మీయంగా వీళ్ళు శాపములు పుట్టుతారు. అందుకని రెండవ రాకడలో పిల్లరా మన ముందు రెండు ఉన్నాయి. ఆయన నామనిస్తాం. హల్లెలూయా. అంటే మంచి పైర్లు ఫలించిన వారి ముందు, మంచి పైర్లు ఫలించని వారి ముందు ఏమన్నాయి చెప్పండి? ఒకటి ఆశీర్వాదం, ఇంకొకటి శాపం.
అందుకని ఈ శాపాన్ని పొందుకోకూడదని ఏలియాను ముందుగా పంపించాడంట ఆయన. ఏలియా వచ్చి ఆ దేశం మనకు సర్వశక్తిమంతుడు వచ్చి ఆ దేశమును శపించకుండానట్లు ఏలియా పంపించబడ్డాడని వాక్యం చెప్తుంది. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల ఇది శాశ్వతమైనటువంటి ఆశీర్వాదం పొందే సమయం. ఆ రోజుల్లో కూడా ఇజ్రాయిల్ ఉన్నారు. ఇజ్రాయిల్ ఐగుప్తు నుండి బయటకు వచ్చారు. వాళ్ళు ఐగుప్తు నుండి బయటకు వచ్చిన తర్వాత ఐగుప్తు నుండి బయటకు రావడం అనగా బయటకు వచ్చినప్పుడే సంఘం అయిందని. ఐగుప్తులో ఉన్నంతకాలం సంఘముగా లేదు. సంఘం అనగా అర్థం ఏంటంటే వెలుపులకు వచ్చిందని అర్థం. నువ్వు కూడా నామూల బాప్తిజం పొందుడు ద్వారా పరిశుద్ధాత్మ పొందుడు ద్వారా కొత్త జన్మ జన్మించి నువ్వు వెలుపులకు వచ్చావు. వాళ్ళు కూడా వెలుపులకు వచ్చిన తరువాత వాళ్ళ ముందు రెండు ఉన్నాయన్నమాట. మీరు ఒకసారి చూద్దాం. ఒకసారి మనము చూడమ్మా. రెండవ దినవృత్తాంతము క్షమించండి, ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 20 చూడమ్మా. 11వ అధ్యాయం 26 వచ్చింది. మీరు ఒకసారి చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు చెప్పండి. చూడండి, నేడు నేను మీ ఎదుట దీవెనను శాపమును పెట్టుచున్నాను. అంటే దీవెన అనగా ఆశీర్వాదము శాపమును పెట్టుచున్నాను. నేడు నేను మీకు ఆజ్ఞాపించు మీ సర్వశక్తిమంతుడైన యావే ఆజ్ఞలను. చూడండి, నేడు నేను మీకు ఆజ్ఞాపించు మీ సర్వశక్తిమంతుడైన యావే ఆజ్ఞలను మీరు విని ఎడలా మీకు ఈవెనయు. మీరు మీ సర్వశక్తిమంతుడైన యావే ఆజ్ఞలు వెనుక నేడు నేను మీకు ఆజ్ఞాపించే మార్గమును విడిచి మీరెరుగని ఇతర దేవతను అనుసరించి నడిచిన ఎడల శాపమును కలుగును. 29వ వచనం కూడా చదువమ్మా. కాబట్టి చూడండి, నీవు స్వాధీనపరచుకొనబో దేశమున నీ సర్వశక్తిమంతుడు యావే నేను చేర్చిన తర్వాత ఆ గిరీజీవను కొండ మీద ఆ దీవెన వచ్చినమును యాబాలు కొండ మీద ఆ శాప వచ్చినమును ప్రకటింపబడును. ఆయన నామముస్తాను. హల్లెలూయా. ఇందాక కీర్తన గ్రంథంలో ఏం చదువు చెప్పండి. మనం 37వ అధ్యాయం 22వ వచనంలో ఎవరైతే ఆశీర్వదించబడతారో వారు ఆ రాజ్యాన్ని లేదా దేశాన్ని స్వతంత్రించుకుంటారు. ఎవరైతే శపించబడతారో వారు నిర్మూలమవుతారు. కాబట్టి వాళ్ళ మధ్య కూడా రెండు ఉంచబడ్డాయి. ఒకటి ఏమిటంటే సర్వశక్తిమంతుని యొక్క వాక్య ప్రకారం నడిచారనుకోండి, వాళ్ళు ఆశీర్వాదాన్ని పొందుతారు. అప్పుడు ఆ దేశాన్ని వాళ్ళు ఏమవుతారు? స్వాధీనపరుచుకుంటారు. ఇంకొకటి ఏంటంటే ఆ సర్వశక్తిమంతుని ఆజ్ఞను తృణీకరించి ఇతర దేవతలు లేదా విగ్రహ ఆరాధన చేసినట్లయితే వారు శపించబడతారు, నిర్మూలమవుతారని అక్కడ కనబడతా ఉంది. వాళ్ళ ముందు ఏముంచబడ్డాయి చెప్పండి? రెండు ఉంచబడ్డాయి. అలాగే మనము ఇంకొక 30వ చూడమ్మా. అది ద్వితీయోపదేశ కాండమే 30వ అధ్యాయము 30వ అధ్యాయము
15 నుండి మీరు ఒకసారి చెప్పండి. ఆ, 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 ఆ. చూడండి, చూడుము, నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. నీవు బ్రతికి విస్తరించినట్లుగా ఈ సర్వశక్తిమంతుడైన యావేను ప్రేమించి ఆయన మార్గములందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను ఆచరించుమని నేడు నేను నీకు ఆజ్ఞాపించుతున్నాను. అట్లు చేసిన ఎడలా నీవు స్వాధీనపరుచుకొనుటకు ప్రవేశించు దేశములో నీ సర్వశక్తిమంతుని యావే నిన్ను ఆశీర్వదించును. అయితే నీ హృదయము తిరిగిపోయి నీ వినొలక ఎడవబడిన వాడవై అన్య దేవతలకు నమస్కరించి స్వాధీనపరచుటకు యొర్దానును దాటిపోవచ్చున్న దేశమును మీరు అనేక దినములు ఉండరని నేడు మీకు తెలియజెప్పుచున్నాను. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నీ ఎదుట ఉంచి నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను నీ మీద సాక్షులుగా పిలుచున్నాను. ఆయన అమరుస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత చదువు. ఈ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించినట్లు యావే నీ ప్రాణమునకు నీ దీర్ఘాయుష్యమునకు మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ సర్వశక్తిమంతుడైన యావేను ప్రేమించి ఆయన వాక్యముని విని ఆయన హత్తుకొన్నట్లు జీవమును కోరుకుని ఆయన అమరుస్తారు. హల్లెలూయా. ఆనాడు కూడా వాళ్ళ ముందు రెండు ఉంచబడ్డాయి, జీవం ఉంచబడింది, మరణం ఉంచబడింది. మనకు కూడా బైబిల్లో రాయబడి ఉంది. బైబిల్లో శరీరానుసారం శరీర సంబంధ విషయాల మీద మనం చూస్తాం. అది మనం ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనం చూస్తాం. అది జీవం. ఇక్కడ కూడా అదే చెప్తున్నాను. మీరు ఆత్మ సంబంధ విషయాల మీద ఉన్నారనుకోండి, మీరు జీవాన్ని కలిగిన వారిని, మీరు ఆశీర్వాదం పొందుతారు. అలాగే శరీర సంబంధ విషయాల మీద మనసు ఉంచారనుకోండి, అది మరణం, మీరు శపించబడతారు. ఆత్మ సంబంధ విషయాలు వాళ్ళ ముందు ఉన్నాయి, శరీర సంబంధ విషయాలు వాళ్ళ ముందు ఉన్నాయి. మరణం ముందు ఉంది, జీవం ముందుంది. అందువలన శరీరానుసారులు ఏం చేస్తారంటే శరీర సంబంధ విషయాల మీద మనసు ఉంచారు. ఆత్మానుసారులు ఏం చేశారంటే ఆత్మ విషయాల మీద మనసు ఉంచారు. ఆత్మ విషయాల మీద మనసు ఉంచిన వారు ఆశీర్వదించబడినటువంటి ఆ యొక్క దేశంలోకి వెళ్ళి ఆ యొక్క దేశాన్ని స్వతంత్రించుకున్నారు. అదే అంటే ఆ తరంలో నుండి యెహోషువ, కాలేబు, అలాగే కొత్త తరంలో కొంతమంది. మీకు అర్థమైందా? వాళ్ళిద్దరే కాదు, వాళ్ళిద్దరితో పాటు కొంతమంది ఉన్నారు కొత్త వాళ్ళు. అంటే వాళ్ళకి జన్మించిన వాడు, పాత తరంలోనికి జన్మించిన వాళ్ళు ఉన్నారే, వారు వీళ్ళు ఆ యొక్క కానాన్లోనికి వెళ్ళారు. మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళు యొక్క శరీర సంబంధ విషయాల మీద వ్యభిచారము, దొంగతనములు, నరహత్యలు, లోకాశలు, లోకాపేక్షలు, అసూయలు, ద్వేషములు, కోదములు, కక్షలు, ఇలాగ వాటి మీద మనసు పెట్టారు. అవి తీర్చుకుంటున్నారు వాళ్ళు. ఒక్కొరి మీద అసూయ తీర్చుకోవడము, కోపం తీర్చుకోవడము, కక్ష తీర్చుకోవడము, లోకాశం తీర్చుకోవడము, లేకపోతే వ్యభిచారం చేసి కామాన్ని తీర్చుకోవడము, లేకపోతే చెడ్డ ఆలోచనలు కలిగి చంపాలను, ఇలాగ రకరకాల వాటిని ఆ శరీర సంబంధ విషయాల మీద మనసు నుంచి వెళ్ళిపోతున్నారు. అవి కచ్చపదల మూలతత్వంలో కలిగించాయి. అవి రెండు ఉన్నాయి. ఏదోలో కూడా రెండు ఉన్నాయి. ఏదోలో కూడా జీవవృక్షం ఉంది, మరణకరమైన వృక్షం ఉంది. అర్థమైందా? జీవవృక్షం ఉంది, మరణకరమైనటువంటి వృక్షం కూడా అక్కడే ఉంది. శరీరానుసారమైనది ఉంది, ఆత్మానుసారమైనది కూడా అక్కడ ఉంది. అయితే అక్కడ చూడండి, మొట్టమొదటి ఆయన ఆశీర్వదించాడు. ఆశీర్వదించి మీరు వాటిని తినవద్దని చెప్పాడు. ఆ చెడ్డవాటిని తినవద్దని చెప్పాడు. వాళ్ళు ఎప్పుడైతే తిన్నారో వాళ్ళ మీదకి ఏమొచ్చింది చెప్పండి? శాపం అనేది వచ్చేసి
ఆ శాపం నుండి బయటకు రావాలనే ఈ 2000 సంవత్సరాలైన సువార్త ప్రకటించాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా ప్రకటించాడు. అందువల్ల మరలా లోకం ఏమైపోయింది చెప్పండి? శాపము కింద ఉన్నటువంటి లోకానికి కృప ఇవ్వబడింది. పిలిచాడు ఆయన కృపలోనికి రమ్మని, శాపం నుండి బయటికి రమ్మని పిలిచాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడైనటువంటి సువార్త ద్వారా లేక మూయబడ్డాయి కాబట్టి ఇక పూర్తిగా లోకం అంతా ఎక్కడుందంటే శాపం కింద. ఇక కృపావర్తమానము సమాధాన వర్తమైన లోకానికి లేదు, శాపము క్రింద ఉంది లోకం. ఇప్పుడు ఆశీర్వాదం వచ్చింది భూమి మీద. ఆయన ఆశీర్వాదాన్ని తీసుకొచ్చాడు. రెండు నీ ముందున్నాయి. అంటే ఆ రాజ్యానికి సంబంధించిన ఆశీర్వాదం నీ ముందు, ఈ లోకానికి సంబంధించిన శాపం ఇంకా నీ ముందు. ఎందుకంటే ఆయన శపించడానికి రాలేదు. మొదటి రాకడలో శాపంలో ఉన్న వారిని బయటకు వెళ్ళడానికి వచ్చాడు ఆయన. హల్లెలూయా. శపించబడింది ఎవరు? ఇజ్రాయిల్. అంజూరపు చెట్టు శపించబడింది. అంజూరపు చెట్టు ఎందుకంటే దానికి క్రియలు లేవు, ఫలములు లేవు, ఏ చెట్లు లేనందువల్ల, ఆ చెట్టుకి ఏ కాయలు లేనందువల్ల ఆయన ఏం చేశాడంటే ఆయన శపించేశాడు. ఇజ్రాయిల్లో కూడా ఏ మంచి లక్షణాలు కనపడలేదు. ఆయన అబ్రాహాం పిల్లలు అని చెప్పుకుంటున్నారు కానీ అబ్రాహాము యొక్క లక్షణాలు వాళ్ళలో ఏమాత్రం కూడా కనపడలేదు. ఇస్సాకు యొక్క లక్షణాలు వాళ్ళలో కనపడలేదు. యాకోబు యొక్క లక్షణాలు వాళ్ళలో కనపడలేదు. యోసేపు యొక్క లక్షణాలు వాళ్ళలో కనపడలేదు. పేరుకు వాళ్ళు మేము మా తండ్రి దేని నుండి అబ్రాహాము యొక్క ఎలోహు, ఇస్సాకు యొక్క ఎలోహు, యాకోబు యొక్క ఎలోహు, మేము వాళ్ళకి సంబంధించిన వారు అనుకుంటున్నారు కానీ అయితే వారికి పిల్లారా వారికి ఆ క్రియలనేవి లేవు. అందుకని అంజూరపు చెట్టు అంటే ఆ జాతిని తెలియజేస్తా ఉంది. ఇజ్రాయిల్ యొక్క జాతీయ గుర్తు అంజూరపు చెట్టు. అందువల్ల అది శపించబడిపోయింది. కానీ కృప అనేది అన్ని జనులకి ఇవ్వబడింది. అందువల్ల దాన్ని కృపకాలం అంటారు. ఆయన నామస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆయన వచ్చాడు, రంగం మీదకి వచ్చాడు. సువార్త ద్వారాలు మూసివేశాడు. లోకానికి శాపానికిగా దుర్బోధన వాళ్ళు దుర్బోధన చేసుకునేలా వదిలేశాడు ఆయన. అన్ని విగ్రహాలను చేసుకోండి వదిలేశాడు. ఇంకా ఆయన సంబరాలు చేసుకోండి, సెల్ ఫోన్ చూసి విచ్చలవిడిగా తిరగండి, ఏమండి అన్యాయం చేసేవాళ్ళు చేయనివ్వండి, అపిత్రులుగా ఉండనివ్వండి, వదిలేశాడు ఆయన లోకాన్ని. వదిలేసి ఇప్పుడు మన దగ్గరకు వచ్చి ఆయన ఆశీర్వాదాన్ని తీసుకొచ్చాడు. శాపం ఉంది, రెండు ముందుంది. ఇది అర్థమైందా? ఇప్పుడు నీవు కనుక ఈ వేకు నక్షత్ర వర్తమానాన్ని పట్టుకొని నీవు ఆయనను ఇల్లుపల్లికి రమ్మని పిలుస్తున్నాడు. వెనకతో చూడకుండా, లోకంతో చూడకుండా, ఏమండి వాక్యం వైపే చూస్తూ వెళ్ళాలి, నక్షత్రం వైపు చూస్తూ వెళ్ళాలి, వర్తమానం వైపు చూస్తూ వెళ్ళాలి. ఈ ఆజ్ఞలు గైకొంటూ ఉండాలి. వెనకతో చూడకూడదనే ఆజ్ఞని నీవు గైకొని నీవు నడుస్తూ ఉన్నప్పుడు ఈ ఆశీర్వాదం పొంది ఆ దేశాన్ని నువ్వు స్వతంత్రించుకున్నా ఆయన నామరుస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు ఆనాడు వాళ్ళ ముందు రెండు ఉన్నాయి, మన ముందు కూడా రెండు ఉన్నాయి. వాళ్ళ ఆజ్ఞలు గైకొనిన వారు, ధర్మశాస్త్రాన్ని గైకొనిన వారు, ఆ యొక్క ఆశీర్వాదించబడిన వారు కానానులోనికి ప్రవేశించారు, ఆశీర్వదించబడ్డారు. ఆశీర్వచనాలు అక్కడ మనం చూస్తున్నాం. ఆయన నామరుస్తారు. హల్లెలూయా. శాపం పొందిన వారు కూడా ఆజ్ఞలు గైకొనని వారు. మీకు అర్థమైందా? ఆజ్ఞలు గైకొనని వారు. ఎందుకనంటే ఆ కానానులో వెళ్ళే మార్గంలోనే కాదు, కానానులో కూడా సరిగా లేకపోయినా సరిగా ఉన్నా ఆజ్ఞను గైకొంటే ఆశీర్వచనం, ఆజ్ఞను గైకొనకపోతే శాపం. ఎందుకనంటే ఆ కానాను అలాంటిది. ఈ రాబోయే రాజ్యం ఎలాంటిది? కానాను లాంటిది కాదు. అందువలనే ఎక్కడ నీవు ఆశీర్వాదం పొందావు అనుకోండి, అక్కడ ఆ భూమిని స్వతంత్రించుకొని ఇంక ఎప్పుడు ఆశీర్వదించబడిన వాడిగానే ఉంటావు. ఆయన నీకు శాపగ్రస్తమైంది అక్కడేమీ ఉండదు. అలాంటి భూమి రాబోతా ఉంది. అలాంటి దేశానికి మనము వెళ్ళబోతున్నాం. ఆయన హల్లెలూయా. అదే కనుక నీ వాక్యాన్ని విని, ఈ వర్తమానాన్ని విని, నీ ఇజ్రాయిల్ అయి ఉండి ఈ ఆజ్ఞలు ఎవరు చెప్పాడు? ఆయన ఇజ్రాయిల్కే చెప్పాడు. ఆయన అన్ని జనులకు కాదు, ఇజ్రాయిల్కే తెలియజేశాడు. శరీర సంబంధించిన ఇజ్రాయిల్కి
ఇప్పుడు ఆత్మ సంబంధం ఇజ్రాయిల్ కూడా ఇదే చెప్తున్నాడు. ఎందుకంటే సెకండ్ కమింగ్లో ఆయన ఆశీర్వదించుటకు వచ్చాడు. నీవు ఆయన ఆజ్ఞలను కైగొన్నట్లయితే, ఈ వర్తమానాన్ని కైగొన్నట్లయితే నువ్వు ఆశీర్వదించబడి ఆ నూతన రాజ్యంలో నీవు ఉంటావు. కానీ వర్తమానాన్ని నువ్వు తిరస్కరించేసి, నీవు త్రోసేసి, నీవు లోకాశలో లోక సంబంధం వాటి వైపు లోతు బారి వల్ల తిరిగిపోయినట్లయితే, లోకములో వాటిని ప్రేమించి వాటి వైపు తిరిగిపోయినట్లయితే, లోకస్తుల్లో ఎలాగైతే శాపాన్ని కలిగి ఉన్నారో అదే శాపం నువ్వు పొందుకుంటావు. కాబట్టి విడిచిపెట్టబడతావు. అర్థమైందా? ఈనాడు కూడా నిరంకార సంఘాల్లో చాలామంది ఈ వర్తమానాన్ని తిరస్కరిస్తున్నారు. వాళ్ళు ఈ వాక్యాన్ని తిరస్కరిస్తున్నారు. వాళ్ళు ప్రమాదంలో పడిపోతారు, శాపం పొందుకుంటున్నారు. అది వాళ్ళకి తెలియటం లేదు. శాపాన్ని పొందుకుంటున్నారు. వాళ్ళు శాపాన్ని పొందుకుంటామని వాళ్ళకి తెలియదు. మీకు అర్థమైందా? వాక్యాన్ని విడిచిపెట్టేసి, వాక్యాన్ని మీరిపోయి వాళ్ళ ఇష్టం వచ్చినట్లుగా, వాళ్ళ ఆలోచన ప్రకారంగా, సొంత ఉద్దేశంతో, సొంత బోధన చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అలాంటి వాళ్ళు చెప్పించబడిన వారు ఏమవుతారండి? నిర్మూలమవుతారన్నది బయట, నాశనం చేయబడతారను. అందుకనే నీ ముందేమన్నాయి చెప్పండి? నువ్వు పొందడము ఆశీర్వాదం అన్నా పొందాలి, ఆశీర్వాదం పొంది ఆ భూమి అన్నా పొందాలి, లేకపోతే నీవు శాపం పొంది శ్రమ కాలంలో నువ్వు నిర్మూలమవడం జరగాలి. రెండు ఉన్నాయి ముందు. ఆయన నమ్మరిస్తాను. హల్లెలూయా. మరి మెస్సీ కాలంలో ఏమన్నాయి చెప్పండి? అపోస్తుల కాలంలో ఏమన్నాయి చెప్పండి? వెలుగు చీకటి వాళ్ళ మధ్య. మీకు అర్థమైందా? వెలుగు అనగా వాక్యం, చీకటి అనగా లోక సంబంధమైన బోధన. అవి కూడా చీకటి బోధనవి. వెలుగు అనగా వాక్యం, దుర్బోధన అనగా చీకటి. దుర్బోధ వాక్యమే చీకటి. అవి రెండు ఉన్నాయి ముందు. అవి రెండు ముందున్నాయి. ఇప్పుడైనట్లయితే దేశాన్ని స్వతంత్రించుకోవడమో లేకపోతే నిర్మూలమవడమో నీ ముందు ఉండదు. అంటే శ్రమకాలంలోనే పడాలి, ఆ రాజ్యంలో పడాలి. రెండు ఉన్నాయి నీ ముందు. అంటే మేము ఇక్కడ దగ్గరకు వచ్చాం, మనం రాజ్యం దగ్గరకు వచ్చాం. మనం అర్థమవుతుందండి. కాబట్టి పిల్లరా, ఆలోచన చేయండి. నువ్వు ఆశీర్వాదం అన్నా పొందాలి, శాపాన్ని నువ్వు పొందాలి. అందుకని ఈ వాక్యాన్ని నువ్వు ఏం చేయకూడదు చెప్పండి? నిర్లక్ష్యమో చేయకూడదు. ఆరాధన నిర్లక్ష్యం చేయకూడదు, ప్రార్థన నిర్లక్ష్యం చేయకూడదు. ఏమి నిర్లక్ష్యం చేయకుండా నువ్వు ఎప్పుడైతే ఆయన వాక్య ప్రకారం నడుస్తూ ఉంటావో అప్పుడు నిన్ను శాశ్వతమైన ఆశీర్వాదాన్ని చక్కగాను ఆయనకు అనుకూలమైన పైర్లు కలిగి ఉన్నావు కాబట్టి, చెప్పిన దాని ప్రకారం నడుస్తూ ఉన్నావు కాబట్టి, ఇంతగా ఆయన వాక్యాన్ని లోబడతా ఉంటే ఆశీర్వదిస్తూ ఉంటాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఆశీర్వాదం వచ్చేస్తుంది. ఆ వాక్యం వినడం వల్ల, వాక్యాన్ని లోబడడం వల్ల, ప్రార్థించడం వల్ల, ఆయన సన్నిధికి రావడం వల్ల నీకేమొస్తుంది చెప్పండి? ఆశీర్వాదం వస్తుంది. ఆశీర్వాదం ఇప్పుడు నీకు కనపడదు. ఆ భూమిని స్వతంత్రించుకున్నప్పుడు అర్థమవుతుంది, అయ్యా నేను ఎంత గొప్ప ఆశీర్వదించబడ్డానా అని. ఆయన హల్లెలూయా. రాహులో ఈ ఇల్లును చూసి, ఏమండి ఆ యొక్క కారును చూసి, ఆ యొక్క వాళ్ళ ఒంటి మీద ఉన్న బంగారాన్ని చూసి, వాళ్ళ విలువైన పట్టు చీరలను చూసి, అబ్బా దేవుడు మళ్ళీ ఆశీర్వదించాడురా, వాళ్ళకి ఒక్కరికే 4 కార్లు ఉన్నాయి, బళ్ళు ఉన్నాయి, చక్కగా మంచి మంచి బిల్డింగులు ఉన్నాయి, బోల్డ్ ఆస్తిపరులు బాగా ఆశీర్వదించబడ్డారని నీ కళ్ళు కనబడుతున్న దాన్ని బట్టి నువ్వు అంటున్నావే. ఇప్పుడు నువ్వు అలా మాట్లాడుతున్నావు. ఇది లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదం. కానీ ఆయన సన్నిధిన్నప్పుడు, నువ్వు ఆ భూమిని చూసినప్పుడు, మరణం లేనిదని రాజ్యాన్ని చూసినప్పుడు, ఆ మెసేజ్ చూసినప్పుడు నేను కూడా నేను ఎంతో ఆశీర్వదించబడ్డాను. ఆయన హల్లెలూయా. అందుకనే లాజరుకి భూమి మీద ఉన్నప్పుడు ఆశీర్వాదం కనపడలేదు. పైకి వెళ్ళిపోయిన తర్వాత ఆశీర్వాదము కనబడింది. లాజరుది పరిశుద్ధుడు అయినట్లయితే భూమి మీద బాగా ధనము కలిగి గొప్ప ఆశీర్వదించబడిన వాడుగా కనబడుతున్నాడు. కానీ అతను ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? సర్వశక్తిమంతునికి అనుకూలమైన పైర్లు అతను ఫలించకుండా లోకరీతిగా బాగా ఫలించాడు. ఆత్మీయంగా ఫలించలేదు. లాజరు ఆత్మీయంగా ఫలించాడు. ఈ యొక్క పరిశుద్ధుడు మాత్రం లోకరీతిగా ఫలించాడు.
అందులో లోకం దృష్టిలో బాగా ఆశీర్వాదం కలిగిన వాడుగా ఉన్నాడు, కానీ అతడు శాపమును పొందినవాడుగా ఉన్నాడు. శాపమును పొందినవాడు ఎందుకనండి? ధర్మశాస్త్రం యొక్క ఆజ్ఞలను అతడు తిరస్కరించాడు. లాజరు అయితే వాటిని అనుసరించాడు. అందువలనే ఆ పరిసయ్యుడేమో శాపాన్ని పొంది అతడు నిర్మూలన చేయబడి ఉగ్రతలకు వెళ్ళిపోయాడు. లాజరు పోయి. అది ఆ కాలంలోని వర్తమానం. ఈనాడు కూడా నీవు ఈ వర్తమానాన్ని బట్టి ఎందుకనండి లాజరు వల్ల కొనుక్కోబడే సమయము, పరిసయ్యుడి వల్ల నరకానికి వెళ్ళే సమయం నీ ముందు ఉన్నాయి. కాబట్టి పిల్లరా ఆలోచన చేయాలి. పరిసయ్యుడు లాజరును మీరు చూసినట్లయితే వాళ్ళు ఎవరు చెప్పండి? అబ్రాహాము యొక్క పిల్లలు. ఆయన నమ్ముతారు. హల్లెలూయా. ఎవరు చెప్పండి? అబ్రాహాము యొక్క పిల్లలే. మరి లాజరు ఎక్కడికి వెళ్ళాడు? అబ్రాహాము దగ్గరికి వెళ్ళాడు. ఆయన నమ్ముతారు. హల్లెలూయా. మరి పరిసయ్యుడు ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? ఇక్కడికి. కారణం ఏమిటి? వాళ్ళు ముందు రెండు ఉంచబడ్డాయి, కానీ ఆశీర్వాదం వైపు ఆయన వాక్యం వైపు వెళ్ళాడు లాజరు. కానీ పరిసయ్యుడు అయినట్లయితే వాక్యాన్ని తిరస్కరించేసి ఐక్య విచారాల వైపు, ధనాపేక్ష వైపు, లోక కోరికల వైపు వెళ్ళిపోయి లోకంలో కోరినంత కొనుక్కొని కావలసిన ధనాన్ని సంపాదించుకొని బహుగా లోకంలో ఏమయ్యాడు చెప్పండి? ధనవంతుడని పేరు తెచ్చుకున్నాడు. అతడు శాపగ్రస్తుడు, శపించబడ్డాడు, నిర్మూలన. ఎందుకంటే వారు ఆ పరిసయ్యుడు ధర్మశాస్త్రాన్ని అనుసరించారు. కాబట్టి నీవు కూడా ఇప్పుడు ఈ వాక్యాన్ని అనుసరించాలి. రేపు నక్షత్ర వర్తమానాన్ని నువ్వు అనుసరించినట్లయితే ఆశీర్వాదం పొంది దాన్ని స్వతంత్రించు. దాన్ని స్వతంత్రించుకునేది ఎవరు చెప్పండి? ఆశీర్వదించబడిన దేన్ని? ఆ భూమిని, ఆ వాగ్దాన భూమిని ఆయన. అందువల్ల ఈ ఆశీర్వాదం ఎవరు పొందుతారు చెప్పండి? ఈ వాక్యం మనకు లోబడి. నీకు అర్థమైందా? అదే అంటే ఆ రాజ్యానికి తగినట్టుగా జీవించేవారు. కానాను ఉందనుకోండి, కానాను వెళ్తున్నారంటే కానాను వెళ్ళాలి అని అంటే ఆ ధర్మశాస్త్ర ప్రకారంగా నడిచేవారే కానాను వెళ్ళారు. ఇప్పుడు కూడా ఎవరు వెళ్తారు అంటే నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందం అది కలిగి ఉంటే నువ్వు ఆశీర్వదించబడినట్టే. నీవు నీతిమంతుడుగా ఉండి సమాధానం కలిగి ఉండి పరిశుద్ధాత్మ ఆనందంతో ఉన్నట్లయితే నువ్వు ఆశీర్వదించబడి. నువ్వు నీతిమంతుడుగా లేకుండా, సర్వశక్తుడు సమాధానం లేకుండా, లోకానందం కలిగి, ఐక్య విచారాలు కలిగి, ధనాపేక్ష కలిగి. అందుకని మనం నేర్చుకున్నాం. జీతగాడు ఏం చేస్తాడు చెప్పండి? డబ్బు కోసమే పనిచేస్తాడు. ధనాపేక్ష కలిగి వ్యక్తి ఏం చేస్తాడు చెప్పండి? ఏ విధంగా ధనవంతు ఆ విధంగా ధనవంతులు అయిపోతారు. వాడు ఏమైపోతారు? విడిచిపెట్టబడతారు. అందుకని ఈ చివరి సమయంలో నీ ముందు కూడా ఆశీర్వాదం ఉంచబడింది, శాపం ఉంచబడింది. ఈ వర్తమానం ప్రకారం నడిచింది నువ్వు నీతిమంతుడు అవుతావు, సమాధానం పొందుకుంటావు, పరిశుద్ధాత్మ ఆనందం పొందుకుంటావు. ఈ వర్తమానం ప్రకారం నడిచింది వాక్యం ద్వారానే నువ్వు నీతిమంతుడు అవుతావు. వాక్యమును బట్టి నీకు ఆయన సమాధానం వస్తుంది, పరిశుద్ధాత్మ ఆనందము వచ్చింది. అప్పుడు ఆ భూమిని నువ్వు స్వతంత్రించు. కానీ ఈ వర్తమానం ప్రకారం నడవని వారు నీతిమంతులుగా ఉండలేదు, సమాధానం కలిగి ఉండలేదు, పరిశుద్ధాత్మని ఆనందించలేరు. వాళ్ళు ఆయనను ఆనందించడం వాళ్ళ జీవితంలో ఉండదు. వాళ్ళకి అలాంటి వాళ్ళు శాపగ్రస్తులు మీరు ఎందుకంటే వాళ్ళు లోకరీతిగా ఫలించారు, లోకరీతిగా కష్టపడతారు, ముళ్ళతో అన్నీ ఉన్నాయి వాళ్ళ జీవితం. నిర్మూలన అవుతారండి శ్రమల. కాబట్టి నువ్వు ఆలోచించి నీ ముందు ఉంచబడినవి ఏంటో నువ్వు చూసుకో. నీ ముందు ఉంచబడినవి ఏంటవి? రెండు ఉంచబడ్డాయి. ఒకటి ఆశీర్వాదం పొందుకొని ఆ రాజ్యానికి వెళ్తావా, శాపాన్ని పొందుకొని శ్రమకాలంలోకి వెళ్తావా, ఉగ్రతలోకి వెళ్తావా?
ఆలోచించాలి. హల్లెలూయా. మరి మొదటి రాకుండా ఏముంచబడ్డాయని చెప్పండి? 2 ఉంచబడ్డాయి. ఒకటి వెలుగు, రెండవది చీకటి. ఇప్పుడు వెలుగు అంటే మంచి బయట ఫలించిన వారు, చీకటి అని అంటే ఐహిక విచారాలు, ధనాపేక్షలు, వాటిల్లో ఫలించి. అర్థమైందా? అందువల్ల ఐహిక విచారాలు, ధనాపేక్షలు ఫలించిన వాళ్ళు ఎవరు? పశ్చాత్తాపం. వెలుగులో ఉన్నవారు ఎవరు? ఆ నామమును బాప్తిస్మం. ఇప్పుడు మరలా ఈ వెలుగులో ఉన్నవారి ముందు 2 ఉంచబడ్డాయి: ఆశీర్వాదము, శాపం. ఇప్పుడు నామం కలిగిన నీవు, అర్థమైందా? లోకం ముందే ఉంది వెలుగు, చీకటి ఉంచబడ్డాయి. ఇక్కడేం జరుగుతుంది చెప్పండి? ఆశీర్వాదం, శాపం. వధువు ముందు ఉంచబడ్డాయి. ఈయనన్నా పొందుకోవాలి, అంటే ఆశీర్వాదం అన్నా పొందుకోవాలి, శాపాన్నన్నా పొందుకోవాలి. ఆశీర్వాదం పొందుకోవాలండి వాక్యం, పరిశుద్ధాత్మ. ఈ మధ్య మీకు పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలని ఆత్మ విషయంలో నన్ను ఎందుకు చెప్తున్నానండి? అలాగే ఆత్మ మిమ్మల్ని పైకి తీసుకుంది. ఆత్మ విషయంలో లేకుండా మనుషుల విషయంలో కనుక ఉన్నట్లయితే విడిచిపెట్టాలి. అర్థమవుతుందా? మనుషుల మీద ఆధారపడి, మనుషుల కంట్రోల్లో ఉండి, ఏమండి ఆ విధంగా కనుక ఉన్నాం అనుకోండి, ప్రమాదం. నీవు పరిశుద్ధాత్మ యొక్క పరిశుద్ధాత్మగా వాక్యం ఏం చెప్తుందో, పరిశుద్ధాత్మ వాక్యం బట్టి నడుస్తూ వెళ్తుంటావు చూసారా? అప్పుడు నీ కొడుకు ఆయన ఆ వాక్యం బట్టి కాకుండా ఆ సిస్టర్ ఇలా చెప్తే ఆ సిస్టర్ని బట్టి, బ్రదర్ ఇలా చెప్తే బ్రదర్ని బట్టి, వాళ్ళని బట్టి వీళ్ళని బట్టి నడుచుకుంటూ పోతున్నాం అనుకోండి, అవుట్. విడిచిపెట్టడం. పరిశుద్ధాత్మను బట్టి నడవాలి. మీకు అర్థమైందా? నేను కూడా చాలా సందర్భాల్లో నేనే చేస్తున్నాండి. మీకు అర్థం అవడానికి, లేకపోతే ఏదైనా విషయం అంటే వాక్య ప్రకారంగా జీవించడం కూడా చెప్తూ ఉంటాను. అంతేగాని నా విషయంలో ఉండాలనుకుని నేను ఎప్పుడు అర్థమవుతుందండి. నా విషయంలో ఉండాలి, నా యొక్క ఇదిలో ఉండాలి, నా కంట్రోల్లో ఉండాలి, నా చెప్పు చేతిలో ఉండాలి నేను అనుకోను. కారణం ఎందుకంటే వాక్యం చెప్పిన తర్వాత పరిశుద్ధాత్మ వాళ్ళని ఏం చేయాలి చెప్పండి? నడిపించాలి. ఆయన పరిశుద్ధాత్మ ఏం చేయాలి చెప్పండి? నడిపించాలి. పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి. ఆయన నామస్తం. అంతేగాని నేనే కూడా ఉండి నడిపించుకుంటూ వెళ్ళాలి, కూడా నాతోనే మీరు ఉండాలి, కూడా అని ప్రతి విషయంలో కూడా అలాగా నా మీద ఆధారపడకుండా వాక్యమైన తర్వాత ఆయన మీద ఆధారపడి, ఆయన అడిగి, ఆయన చేత ప్రేరేపించబడి నడిపించబడే వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. మత్స్య సంఘాల్లో ఏం చేస్తారు చెప్పండి? చాలామంది మత్స్య సంఘాలు మనుషుల మీద ఆధారపడే విధంగా చేసుకుంటారు. వాళ్ళ మీద ఆధారపడేలాగా చేసుకుంటారు, వాళ్ళ చుట్టూ తిరిగేలాగా చేసుకుంటారు. ఆ విధంగా కాదు. పరిశుద్ధాత్మ చేత ఏం చేయబడాలి చెప్పండి? నడిపించబడాలి. నేను కూడా పరిశుద్ధాత్మ ఏం బోధిస్తే చెప్తున్నాను. పరిశుద్ధాత్మ ఏం తెలియజేస్తున్నారు. పరిశుద్ధాత్మను బట్టి మీటింగ్స్ పెట్టమంటే పెట్టాలి. పరిశుద్ధాత్మను బట్టి అమ్మ మీరు ఇలాగ నడవండి, మీరు ఇలా వచ్చేయండి, ఇలాగా మీరు వాక్య ప్రకారం నడవండి. పరిశుద్ధాత్మ దానికి లోబడి నడిచేది ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్మ కలిగిన వారాయన. హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని వెనకుండి చో అని ఏమండి అని ముందుకి నెట్టకూడదు. పరిశుద్ధాత్మ నేను నెట్ట, ఎవరొకరు నేను నెట్టకూడదు. అర్థమైందా? ఆయనకు భయపడి నడుస్తూ ఉన్నారు. ఆయన హల్లెలూయా. సర్వశక్తి మంత్రులకు భయపడి నీవు నడవాలి. వాక్యం ఏం చెప్తుంది? దాని ప్రకారం నడవాలి. అర్థమైందా? ఎప్పుడు నువ్వు భయపడాలంటే వాక్యములకు విరోధం చేసినప్పుడు, వాడు విరోధంగా నడిచినప్పుడు, సేవకునికైనా సర్వశక్తి మంత్రులకైనా నువ్వు భయపడాలి. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అలా వాక్యం చెప్తా ఉంది. వాక్యము రోమీయులకు రాసిన పత్రికలో రాయబడింది. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము
చూడమ్మా 13వ అధ్యాయం మొదటి నుండి, ప్రతివాడు పై అధికారులకు లోబడి ఉండవలను, ఏలైనగా సర్వశక్తివంతులను కలిగిందే తప్ప మరి ఏ అధికారము లేదు. ఉన్న అధికారములు సర్వశక్తివంతులు నియమింపబడినవి. కాబట్టి అధికారమును ఎదిరించువాడు సర్వశక్తివంతుని నియమమును ఎదిరించున్నాడు. ఎదిరించువారు తమ మీదకు తామే శిక్ష తెచ్చుకుందురు. ప్రభుత్వము చేయువారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కారు. నువ్వు చెడ్డ కార్యాలు చేసినప్పుడు వాళ్ళు భయంకరులుగా అంటే మీ క్రింద వచ్చిన చదివితే మీకు అర్థమవుతుంది, చదవండి. నీకు మేలు కలిగినట్లు అధికారులు సర్వశక్తివంతులు పరిచారకులు వారికి భయపడకుండా కోరితివా మేలు చేయి. అప్పుడు వారి చేత నీవు మెప్పుకుందుదు. నీవు చెడ్డది చేసిన యెడల భయపడము. వారు ఊరకే ఖడ్గము ధరింపరు. కీడు చేయి వారి మీద ఆగ్రహము చూపుటకై వారు ప్రతీకారము చేయు సర్వశక్తివంతుని యొక్క పరిచారకులు. ఎప్పుడైతే నీ వాక్యాన్ని మీరిపోతావో అప్పుడు వర్తమానికి ఏం చేస్తాడు చెప్పండి? వాక్యం అనే ఖడ్గాన్ని తీసుకుంటాడు. మీకు అర్థమైంది? ఇక్కడ ఖడ్గమును ధరిస్తాడు అతడు. ఖడ్గమును ధరించి ఎవరైతే కీడు చేస్తూ ఉన్నారో, వాక్య విరోధంగా వెళ్తున్నారో, అప్పుడు ఆ వాక్యమే వాళ్ళని ఏం చేస్తే చెప్పండి? ఆ వాక్యమే వాళ్ళు ఏం చేస్తే చెప్పండి? ప్రతీకారము తీర్చుకుంటుంది. ఆయన ఇప్పుడు ఏకాత్మ ఏక మనసు ఏ హృదయం లేదనుకోండి. ఉదాహరణకి సర్వశక్తిమంతుడు ఏం చేస్తాడు? మొన్న ఆదివారము నేను అసలు చెప్పాలనుకుని రాలేదు. మీకు అర్థమవుతుందండి? ఆ మొక్కుడు గురించి మొన్న అంతకుముందు వారం చెప్పలేదు, అది చెప్దాం అనుకుని వస్తే ఆరంభంలోనే దాని గురించి అసలు నేను అనుకోలేదు. ఆ విధంగా పరిశుద్ధాత్మ నడిపిస్తూ వస్తాడు. ఆయన నమస్కారం. పరిశుద్ధాత్మ చేత వాడబడడం అంటే అది నాకు తెలియదు, కానీ సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులను కూడా ఎవరు తెలుసు చెప్పండి? పరిశుద్ధాత్మకి తెలుసు. ఒకవేళ మీరు చెప్పినా కానీ దాన్ని నేను మర్చిపోతుంటాను చాలాసార్లు. కానీ పరిశుద్ధాత్మ ఏం చేస్తే చెప్పండి? ఆ టయానికి అవునరా పరిశుద్ధాత్మకు తెలుసురా, నాకు అది తెలుసు అనమాట. ఆయన నడిపించారా. ఆ వాక్యం అనేది వచ్చి చూసారా? అదేమిటి చెప్పండి? వాక్యమే ఖడ్గము. నీవు ఇలాగ ఉన్నట్లయితే నువ్వు నరకంలో పడిపోతావు, ప్రమాదంలో పడిపోతావు. ఆ మాటలన్నీ ఏమిటి చెప్పండి? వాక్య విరోధంగా నడిచే వారికి ఏం జరుగుతాయి? కీడు. అవి ప్రతీకారం చేయు మాటలుగా ఉంటాయి అన్నమాట. నువ్వు విధంగా వాక్య విరోధంగా ఉన్నావు, నీకు ప్రతీకారంగా నువ్వు ఆ యొక్క శ్రమకాలాన్ని పొందుకోబోతున్నావు. నువ్వు చేసిన దానికి ప్రతిఫలంగా నువ్వు దాన్ని విడిచిపెడితేనే రక్షించబడతావు, లేకపోతే లేదు. ఆ వర్తమానం, ఆ వాక్యము అర్థమవుతుందండి. ఆ వాక్యము ఆ విధంగా చేస్తా. ఈనాడు కూడా ఇప్పుడు కూడా అంతే. నువ్వు రక్షించబడాలనుకుంటే ఆశీర్వాదం పొందు. నువ్వు నరకానికి వెళ్ళాలనుకుంటే శాపము పొందడమే ఆయన నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల నువ్వు భయపడకుండా కోరితివా మేలు చెయ్యి. భయపడకుండా ఉండాలనుకుంటున్నావా మేలు చెయ్యి. అందుకని మీరు ఎప్పుడైనా చూడండి, మేలు చేస్తూ ఉన్నావు అనుకోండి, వాక్య ప్రకారంగా నడుస్తూ ఉన్నావు అనుకోండి, నువ్వు ఏమీ భయపడుతుంటావు. సేవకులు కూడా ఏ ఆగ్రహాన్ని ఏమీ నీకు అలాంటిది ఏమీ చెప్పు. కానీ ఎప్పుడైతే నువ్వు వాక్య విరోధంగా వెళ్తావో అప్పుడు నీకు విరోధంగా నువ్వు చేసి కీడుకరమైన పనులకు విరోధంగా వాక్యం వెళ్తా ఉంది. ఆయన నమస్కారం. హల్లెలూయా. ఖడ్గం వెళ్తా ఉండదు. నువ్వు తేలిక తీసుకున్నావు అనుకోండి, ప్రమాదం. ఇది ఇప్పుడు అలాగే చెప్తుంటాడులే, ఆయన పని అదేలే అని ఉన్నట్టుగా నువ్వు తీసుకున్నావు అనుకో, నువ్వేమైపోతావు చెప్పండి? ప్రమాదంలో భయపడిపోతావు, ప్రమాదంలో పడిపోతావు నువ్వు. అందువల్ల నువ్వు భయపడాల్సింది ఎప్పుడు కూడా వాక్యానికి. మీకు అర్థమవుతుందండి? చాలామంది ఏం చేస్తుంటారంటే భయపడాలని చెప్పి ముఖం ఇలా సీరియస్గా ఇలా పెట్టేస్తారు. నువ్వు దేని చూసి భయపడతావు?
ముఖాన్ని చూసి భయపడతావు. బాబోయ్ ముఖం ఏంది ఆయన అలా ఉందిరా అని ఆ ముఖాన్ని చూసి భయపడి చేసేస్తుంటారు. అది కాదు, వాక్యానికి భయపడి చేయాలి. ఆయన స్వరమునకు భయపడి నువ్వు చేయాలి. వాక్యమునకు భయపడి నువ్వు చేయాలి. ముఖాన్ని విధి పెట్టి, ముఖాన్ని క్రూరంగా పెట్టి, భయంకరంగా పెట్టి భయపెట్టేది తాత్కాలికమైనది. నిజమైనది ఏమిటంటే వాక్యానికి భయపడతారు. నిజమైనది ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల ముఖానికి కాదుగా నువ్వు భయపడాల్సింది దేనికి చెప్పండి? వాక్యమునకు భయపడాలి. వాక్యానికి భయపడితేనే ఆ మాటకి నువ్వు భయపడాలి. అర్థమైందా? ఈ మాట కనుక నేను నెరవేర్చకపోయినట్లయితే ప్రమాదంలో పడిపోతాను రా అనే మాటకు భయపడి నువ్వు నెరవేర్చాలి. ఆయన హల్లెలూయా. బాబోయ్ ఆయన ముఖం ఏదో అలా ఉంది, చూడడానికి భయంకరంగా కనపడతా ఉంది అని అనుకొని నీవు ఆ మాటకు కాకుండా ఆ మనిషి ముఖానికి భయపడిపోయి ఏదేదో చేసావు అనుకోండి, నువ్వు ముఖానికి భయపడి నువ్వు చేస్తున్నావు తప్ప ఆ వాక్యానికి భయపడి నువ్వు చేయడం లేదు. కొంతమంది ఏదో మా ఆయన సీరియస్గా ఉన్నాడు బాబోయ్ అనుకొని నువ్వు ఏదో చేసావు అనుకోండి, ఏమండి అది కాదు. నేను ఇదిగో ఈరోజు నేను బయటకు వెళ్తున్నాను, వచ్చేటప్పుడు ఇది చేయాలన్నాను అనుకోండి, ఆ మాటకు నువ్వు భయపడి చేయాలి. ఆయన హల్లెలూయా. అలా చేయకపోయినట్లయితే నేను ఉగ్రతలో పడిపోతాను రా, శ్రమకాలంలో పడిపోతాను రా, నేను నరకానికి వెళ్ళిపోతాను రా. ఆ శిక్షకు భయపడి నువ్వు చేయాలి. ఆయన మనిషి ముఖాన్ని చూసి కాదు, శిక్షకు భయపడి వాక్యానికి లోపడాలి. ఆయన మనిషిస్తాడు. హల్లెలూయా. ఈ వాక్యమును ఇరితే ఆనాడు ఆ సొదొమ గొమొర్రా వాళ్ళ మీదకి ఎలా ఉగ్రత వచ్చిందో, అగ్ని చేత కాల్చివేయబడ్డారో, నేను కూడా వాక్యాన్ని మీరిపోతే ఆ అగ్ని నా మీదకి వస్తుందిరా, ఆ తీర్పు నా మీదకి వచ్చేస్తే నన్ను కూడా ఆయన శిక్షిస్తాడు అని శిక్షకి నీవు భయపడి లోపడాలి. ఆయన ప్రశ్న. హల్లెలూయా. నేను మొదట్లో బాప్తిజం పొందినప్పుడు కొత్తలో చాలా భయపడి ఉంది. ఎందుకు భయపడి ఉంటే ఆయన ముఖం చూసో దాన్ని చూసో కాదు, ఆ వాక్యాన్ని బట్టి ఈ ప్రార్థన కనుక చేసుకోకపోతే, వాక్యాన్ని మీరిపోతే అయ్యి బాబోయ్ ఆ నరకలో పడిపోతానేమో, అగ్నికి మంటలు మండుతూ ఉంటాయేమో, అది ఆరిపోదేమో, అక్కడ త్రోసివేయబడతానేమో బాబోయ్ అని భయం వేసి శిక్షగా భయపడిపోయి ప్రార్థన చేసుకుంటూ ఉండేది. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడైనా ముఖాన్ని చూసి భయపడమని నేను చెప్పలేదు ఎక్కడ. అదవుతుందండి. అందువల్ల శిక్ష మీ మీదకి శిక్ష రాబోతుంది అని చెప్తున్నాడు ఆయన. ఊరి దోష శిక్షలో మీరు నశించిపోకుండా రండి అన్నాడు. శిక్షించబడకుండా ఉండాలంటే మీరు బయట ఆయన హల్లెలూయా. ఇప్పుడు కూడా అదే. ఇప్పుడు మీరైతే ఇక్కడ నా ముఖాన్ని చూసి భయపడుతున్నారు అనుకున్నాను, నేను మరి పత్రికలు రాసి పంపిస్తుంటాను. వాళ్ళు మరి నా ముఖం చూడరు కదా, మరి వాళ్ళు ఎలా భయపడతారు? పత్రికలో ఉన్న మాటలను బట్టి రాబోయే శిక్షను బట్టి భయపడతారు. ఆయన మనుషులు అందుకని ముఖం మేకరగా పెట్టి భయపెట్టాలనుకోవడం కాదు. మరి అపోస్తలుడు పౌలు గారు ఈ మాటలు రాశారు, పత్రికల ద్వారా రాసేవారు. మరి పౌలు గారు ముఖం వాళ్ళు చూడలేదు, కానీ పత్రికలు చదువుతూ ఉంటేనే నీకేమొస్తుంది చెప్పండి? భయం కలుగుతావు. మరి పౌలు గారు నువ్వు చూసావా? మెస్సేజ్ నువ్వు చూసావా? కొంతమంది అంటారు ప్రకటన గ్రంథం చదువుతుంటే నాకు చాలా భయంరా అంటారు. ఆ మాటలు చదువుతుంటే భయంరా, ఆ కార్యాలు చదువుతుంటే భయంరా అంటారు. అంతేగాని మెస్సేజ్ ముఖం చూస్తే భయం అవుతుందిరా అంటారా? ఎవరైతే వాక్యానికి భయపడుతుంటారు చూసారా, రాబోయే శిక్షకు భయపడుతుంటారు చూసారా, వారే నిజముగా రక్షించబడతారు. ఆయన హల్లెలూయా. వాక్యానికి ప్రకారం నడవకపోతే శిక్షించబడతాను. అంతేగాని ఆళ్ళ ముఖం చూసి వీళ్ళ ముఖం చూసి భయపడి చేస్తాం, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళని మామూలే. అంతే కదా. మరి నేను ఉన్నాను అనుకోండి, సీరియస్గా ఉన్నాను అనుకోండి, కోపంగా ఉన్నాను అనుకోండి,
నేను ఉన్నాం చెప్పి కాసేపు అలా ఉంటాను. నేను అలా వెళ్ళిపోయాను అనుకోండి, అబ్బయ్యా వెళ్ళిపోయాను అనుకుని నువ్వు ఎలా ఉంటావు చెప్పండి? ఆ భయం పోయి హ్యాపీగా చక్కగా ఉండిపోతావు. అది కాదు, వాక్యానికి నువ్వు, శిక్షకి నువ్వు భయపడాలి. అందుకని ఇక్కడ మనం అపోస్తలుడు పౌలు ముఖాన్ని చూసి మనం భయపడలేదు, మెస్సీ ముఖాన్ని చూసి మనం భయపడలేదు, కానీ రాబోయే ఉగ్రతను చూసి మనము ఆ శిక్షను తప్పించుకోవాలని ఈ మాటలను బట్టి ఎవరైతే భయపడతారో వారి రక్షించబడతారు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. మెస్సీ చూడండి, ఇస్కరియోతు యోధా ఉన్నాడు. యోధా అలా ఎలా ఉంటున్నాడు? నేనంటే భయం లేదు. భయం ఉండాలంటే మరి తెలియాలి తనకి అనుకొని మెస్సియా యోధా వచ్చినప్పుడు ఇలా లేడు, ఉన్నాడా? ఎప్పుడులాగానే ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన మనుషులు హల్లెలూయా. ఎప్పటిలాగానే అతడు ఏమి చేస్తాడో ఆయనకి తెలుసు. చివరి వరకు అయ్యగారు అన్నారు, ఇస్కరియోతు యోధాని ఆయన చివరి వరకు ప్రేమించాడు ఆయన. హల్లెలూయా. అందుకనే అతడు మెస్సీ వలన ఏమాత్రము కూడా అతడు వెళ్ళలేదు. ఇక అదవుతుందండి, బయటికి తనంతడు తానే వెళ్ళిపోయాడు. ఆయన ఇష్టం. హల్లెలూయా. ఎవరైనా ఆయన సన్నిధికి వస్తున్నారు అనుకుంటున్నారు, వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా ప్రేమతో మాట్లాడారు, ప్రేమించండి. చెప్పేది వాక్యం ఏమి చెప్తుందో వాళ్ళకి ఏదో చెప్పాలండి. మాట్లాడాలంటే ఆయన మాట్లాడతాడు. ఆయన ప్రేమతో ఉండడం. అప్పుడు ప్రేమతో మనం మాట్లాడామనుకోండి, ఎవరి పట్ల అయినా సరే, ఒకవేళ వాళ్ళు ఏదైనా ప్రార్థన మానేసినా, లేకపోతే రకరకాలుగా అనుమానపడు, లేకపోతే రకరకాల ఆలోచించుకుని వెళ్ళిపోయినా, అది వాళ్ళది దోషం అవుతుంది తప్ప మన దోషం. ఆయన అలా కాకుండా వీళ్ళు అలా ఉన్నారు, ఇలా ఉన్నారు, నేను ఇలా ఉండి అలా ఉండి ఇలా ఉండి ఈ చంద్రబాబు అలా ఇలా ఉన్నాడని వాడు ప్రార్థన మానేశారు అనుకోండి, నా మొహాన్ని బట్టు ఏదో మాటలు బట్టి, అప్పుడు నేనేమైపోతాను చెప్పండి? అర్థమైందా? అందువల్లనే ఒకవేళ వాళ్ళ మీద అసూయపడడం కానీ, వాళ్ళ మీద క్రోధం కానీ, కక్ష కానీ, అలాగేలాగం కానీ, చిరాకు పడడం కానీ, అలాగేలాగ చేసేమనుకోండి, మేలుకరమైన చేసేది. అప్పుడు వాళ్ళు ఏదైనా అభ్యంతరపడేలా అయితే అప్పుడు ఆత్మను మన వలన మారినట్టే. అందువల్లనే వచ్చిన వ్యక్తి ప్రేమించడు. మెస్సీ కూడా ఏం చేశాడు చెప్పండి? ప్రేమించాడు. అతనే చివరికి అలాంటివన్నీ చేసుకుంటూ. అందువల్ల మెస్సీ సైడ్ని ఏ విధమైన దోషమో లేదు. అంతేగాని యోధా రాగానే లేచి వెళ్ళిపోవడం కానీ అదవుతుందండి. లేకపోతే యోధా ఇతడు చెడ్డోడు, మంచోడు కాదు, ఇతడు చెడ్డ మార్గంలో ఉన్నాడు, పడిపోయాడని ఏమండి అడి తిరగడం కానీ ఇటు తిరగడం కానీ చేశాడు ఆయన? ఏమీ చేయి. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, అందుకనే బైబిల్ ఏం చెప్తుందండి? అన్యాయం చేయవద్దు, అపవిత్రుడిని అపవిత్రుడు. అందుకని అన్నాడు, యోధా నువ్వు చెయ్యి, చేయాల్సింది నువ్వు చెయ్యి. అందరి లోకాన్ని ఎవరు ఏం చేయాలని దాన్ని వదిలిపెట్టేసాడు. కాబట్టి పిల్లారా, చివరి సమయంలో నువ్వు ఎలా ఉండాలి చెప్పండి? ఆశీర్వాదించబడిన వ్యక్తిగా నీవు ఉండాలి. వాక్యానికి భయపడే వ్యక్తిగా, నేను వాక్య ప్రకారం నడవకపోతే నాకు ఆ శాశ్వతమైన ఆశీర్వాదం పోతేమో, ఆ భూమిని స్వతంత్రించుకోనేమో అని భయం ఉండాలి. శాపం వచ్చేస్తేమో నా మీదకి అనే భయంతో ఈ చివరి కాలంలో నువ్వేం చేయాలా? వాక్యానికి లోబడి నడవాలి. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అందుకని పిల్లారా చూడండి, ఇక్కడ వాక్యం ఏదో చెప్తుంది. ఇక్కడ ప్రభుత్వము చేయవాడు చెడ్డ కార్యములకి కానీ మంచి కార్యములకు భయంకరులు అన్నాడు ఆయన. అంటే వాక్యమే భయంకరంగా వెళుతుంది, వర్తమానమే భయంకరంగా వెళుతుంది వాళ్ళ గురించి. అందువల్ల పిల్లారా, రాబో కృతుడు తప్పించుకునే సమయం
అందువల్ల సర్వశక్తిమంతుని శిక్షించువాడు, రక్షించువాడు. బైబిల్ ఆ విధంగా చెప్తుంది. రెండవ రాకడలో ఆయన్ని ఆశీర్వదించువాడు, శపించువాడు, రక్షించువాడు, శిక్షించు. నీ ముందు రెండూ ఉన్నాయి. కాబట్టి నువ్వు ఆలోచించి ఏది పొందుకుంటావు. నువ్వు చివరి సమయంలో ఆలోచించేయి. విడవబడి లేకపోతే శపించబడి విడవబడి నిర్మూలమవుతావు, లేకపోతే వాక్యం లోబడి ఆశీర్వదించబడి నువ్వు పైకి కొనుకోబడతావు, ఆ భూమిని స్వతంత్రించుకుంటావు. ఆలోచించుకోండి. ఈ రాత్రి తలలో ఉంచుకోండి. మనం ప్రార్థన చేసుకుంటాం.